హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన మే సిరీస్లో ఈరోజు డే 9. నిన్నటి వీడియోలో లాస్ట్ ఇయర్ సెలబ్రేషన్స్ చూశారు కదా. ఇప్పుడు ఈ ఇయర్ సెలబ్రేషన్ ఎలా చేసామో చూడండి. మేము మా చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్కి ఎప్పుడైనా సరే ఒకసారి ఇలా సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి అనుకున్నాం అనమాట. అయితే ఏమైందంటే లాస్ట్ ఇయర్ మేము యాక్చువల్గా సెలబ్రేషన్స్ అనేవి అన్నవరంలో చేసుకుందామని అనుకున్నాము. కానీ మళ్ళీ మా వాళ్ళందరూ కూడా అవైలబుల్గా లేరని చెప్పేసి మా ఇంట్లోనే చేసుకున్నాం అనమాట. అప్పుడు ఎలాగో వెళ్ళలేదు కదా, ఈ ఇయర్ అయినా వెళ్ళండి అని చెప్పేసి వాళ్ళకి టికెట్స్ తీసి పంపించామన్నమాట. అయితే ట్రైన్ స్టార్ట్ అయ్యే స్టేషన్లోనే మా అమ్మ వాళ్ళ సిస్టర్ ఉన్నారనమాట. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి అక్కడ స్టే చేసి 12 o'clock ట్రైన్, ఆ ట్రైన్కి అందుతాం అనుకున్నారనమాట. సో నేను మా చెల్లి అప్పటికప్పుడు అనుకొని ఏదైనా సర్ప్రైజ్ ప్లాన్ చేద్దాం అనుకున్నాము. సో మధ్యాహ్నం 3కి మా ఫాదర్కి మా మదర్కి తెలియకుండా నేను మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇలా డెకరేషన్ చేసుకుని వెళ్ళిపోయాను అనమాట. మళ్ళీ నైట్ మా పేరెంట్స్ వెళ్ళిన ఒక 1/2 hourకి మేము మళ్ళీ రీచ్ అయ్యాము. మా పేరెంట్స్ వాళ్ళ షాక్ అయ్యారు. చూడండి వాళ్ళ రియాక్షన్ ఎలా ఉందో. మేమైతే ఒక పక్క ఇదంతా చేసాము కానీ ఒక పక్క టెన్షనే, ఎందుకంటే ఈ నైట్ టైము బండి పెట్టుకొని రాకపోతే అవదా అని తిడతారేమో అని భయము. కానీ వాళ్ళది చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. ఇదేంటిది, ఏం చేస్తున్నారు, ఏం ప్లాన్ ఏంటి అడిగారు. అయితే వెయిట్ చేయండి, సర్ప్రైజ్ చేసాము చూడండి అని చెప్పాము. సో వీళ్ళు కింద ఉన్నారనమాట. మీద మేము మా పిన్ని వాళ్ళకి మీద ఒక రూమ్ ఉంది, ఆ రూమ్లో డెకరేషన్ చేసామన్నమాట. వాళ్ళని ఆ రూమ్కి తీసుకొని వెళ్ళాము. ఇక్కడ లైట్స్ ఆపేసి మా దగ్గర సీరియల్ సెట్ ఉంది, అది వేసి చూసాము. వాళ్ళ రియాక్షన్ చూడండి అంత బాగా రియాక్ట్ అయ్యారో. వాళ్ళకి బాగా నచ్చింది. మా ఫాదర్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, చాలా ఎంజాయ్ చేశారు ఆ మూమెంట్ని. అయితే ఏమైందంటే మేము అప్పటికప్పుడు అనుకోవడం వల్ల పెద్దగా డెకరేషన్ బాగా అంటే మాకు అవకాశం ఉన్నంత చేసాం, కానీ ఇంకా బాగా చేయొచ్చు, మరి మాకు టైం సెట్ అవ్వలేదు కాబట్టి అంతతో ఆపేసామన్నమాట. సో ఒక కేక్ తీసుకొని నా బెలూన్స్తోనే సింపుల్గా డెకరేషన్ కంప్లీట్ చేశాను. ఇందులో జరిగిన ఒక ట్విస్ట్ ఏంటి అని అంటే, మేము రైల్వే టికెట్స్ తీసేటప్పటికి అది వెయిటింగ్ లిస్ట్లో ఉంది. కన్ఫర్మ్ అని చెప్పేసి ఇంకా ట్రైన్ స్టార్ట్ అవ్వడానికి ఒక 1/2 hour ముందు అలా మెసేజ్ వచ్చింది కన్ఫర్మ్ అయ్యిందని చెప్పేసి. మా ఫాదర్ వాళ్ళేమో ట్రైన్ టికెట్ మర్చిపోయి వెళ్ళిపోయారనమాట. మేము వాళ్ళు వెళ్ళిపోయిన వెంటనే మేము స్టార్ట్ అయిపోయాము. మాకేమో ఒక 1/2 hour పోయిన తర్వాత ఫోన్ చేసి నేను టికెట్ అలా మర్చిపోయాను, నువ్వు ఇంట్లో ఉంటుంది, నువ్వు ఒకసారి వాట్సాప్ చేసి నాకు అని చెప్పారు. మేమేమో ఆల్రెడీ వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉన్నాము, చెప్పలేము ఇంకా అలాగని ఊరుకోలేము. చాలా టెన్షన్ అయిపోయింది, ఇప్పుడు ఏం చెప్పాలి ఏంటి అనేసి. తర్వాత ఏం కాదులే, మన దగ్గర మొబైల్లో మెసేజ్ వచ్చింది కదా, ప్రాబ్లం ఏమి ఉండదని చెప్పేసాను. సో మొత్తానికి ఇలా చేసామన్నమాట సెలబ్రేషన్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.